హలో అందరికీ. నా కిచెన్ కొంచెం రెనోవేషన్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. నేను ఫ్లిప్‌కార్ట్ నుండి స్టిక్కర్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాను. చూసారా నా కిచెన్ ఇలా ఉంది. ఎక్కువ వంటలు చేయడం వల్ల ఆయిల్ స్టెయిన్స్ పడిపోయి వీడియోస్ తీస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ చాలా చిరాకుగా కనిపిస్తుందని స్టిక్కర్ ఆర్డర్ పెట్టాను. గాయ్స్ ఈ ఇల్లులు ఎప్పుడో కట్టినవి కాబట్టి పాతవి కాబట్టి కొంచెం అలాగుంది. సో, ఇలా మా అత్తగారి ఇల్లు పాతిల్లు అన్నామనుకోండి మా ఆయనకి భలే కోపమొచ్చేస్తదనమాట. అందుకే ఆయన్నేం అనలేక నేనే కొత్తగా ఏదైనా ట్రై చేస్తూ రెనోవేట్ చేసుకుంటున్నాను ఇల్లునంతని. స్టిక్కరే కదా! తీసేసి అంటించేయొచ్చు అని అనుకోవచ్చు గాయ్స్. కానీ దాన్ని కొలతలు తీసుకున్నదంతా అంటించడానికి నాకు మినిమమ్ 2 అవర్స్ పడింది. మా మావయ్య గారు హెల్ప్ చేశారు. ఆయనే అంటించేసారనమాట మొత్తము. కానీ చాలా ఫైనల్ లుక్ మాత్రం వర్త్ వర్మ వర్త్. ఆ స్టిక్కర్ అంటించడానికి నాకు 2 అవర్స్ అయింది. తర్వాత వంట మరి కంపల్సరీగా చేయాలి కదా! ఇంకా కర్రీ విషయానికొస్తే నేను ఇవాళ ఎండు చేపలు, వంకాయ కర్రీ చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మా ఆంధ్రాలో ఫేమస్ రెసిపీ కూడా. ఒక రోజు మీకొక షార్ట్ వీడియో చేస్తాను ఈ కర్రీ ఎలా చేయాలి. దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.